అందరికీ నమస్కారం. నా పేరు రాజ్ కుమార్. ల్యాప్‌టాప్‌లో స్క్రీన్ ఫ్లికరింగ్ అవుతా ఉంటది. అసలు స్క్రీన్ ఫ్లికరింగ్ ఎందుకు అవుతా ఉంటది? స్క్రీన్ ఫ్లికరింగ్ అయినప్పుడు కారణాలేంటి? అండ్ స్క్రీన్ ఫ్లికరింగ్ అయిందనుకోండి, మనకేదన్నా అర్జెంట్ వర్క్ ఉంటే మనం ల్యాప్‌టాప్‌ను ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాము. ఈ ఛానల్ తెలుగు వాళ్ళ కోసమే స్టార్ట్ చేశాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియోకైతే లైక్ చేయండి. ల్యాప్‌టాప్‌ను టర్న్ ఆన్ చేసినప్పుడు ల్యాప్‌టాప్ డిస్‌ప్లే వైట్‌గా రావడము, లేదంటే ఫ్లికరింగ్ అవ్వడము, లేదంటే బ్లాక్ వచ్చినప్పుడు ముందుకు, వెనకకు అన్నప్పుడు డిస్‌ప్లే ఇట్లా వస్తుందంటే అప్పుడు డిస్‌ప్లే ప్రాబ్లమ్ ఉండొచ్చు. లేదంటే మదర్ బోర్డ్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. లేదంటే డిస్‌ప్లే కేబుల్ ప్రాబ్లమ్ ఉండొచ్చు అనేది ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా! ఇట్లా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనకు ఏదైనా అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు మనము ఏం చేయాలంటే మీ ల్యాప్‌టాప్‌లో రైట్ సైడ్‌లో గానీ, లేదంటే లెఫ్ట్ సైడ్‌లో గానీ ఇట్లా ల్యాప్‌టాప్‌కు పోర్ట్‌లనేవి ఉంటాయి. సో, డిస్‌ప్లేకు సంబంధించిన పోర్ట్‌లనేది ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని ల్యాప్‌టాప్‌లో ఒకటే డిస్‌ప్లే వీజీఏ పోర్ట్ ఉంటది. కొన్ని ల్యాప్‌టాప్‌లో వీజీఏ పోర్ట్‌తో పాటు ఇట్లా హెచ్‌డీఎంఐ పోర్ట్ కూడా ఉంటది. సో, ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. మానిటర్ ఉంటే మాత్రం మానిటర్‌కు వీజీఏ పోర్ట్‌నైనా ద్వారా మీరు డిస్‌ప్లేని పొందొచ్చు. లేదంటే ఇట్లా హెచ్‌డీఎంఐ పోర్ట్ ద్వారా కూడా మీరు డిస్‌ప్లేని పొందొచ్చు. ఏదో ఒకటి కనెక్ట్ చేసి మీరు ఎక్స్టర్నల్‌గా డిస్‌ప్లేని అయితే పొందొచ్చు. మానిటర్ ద్వారా పొందొచ్చు. లేదంటే ఇక్కడ మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే ఇంట్లో టీవీ ఉంటది కదా! ఆ టీవీకి ఇట్లా ఈ హెచ్‌డీఎంఐ పోర్ట్‌ను మీ ల్యాప్‌టాప్‌లో ఉన్న హెచ్‌డీఎంఐ పోర్ట్‌లో మీరు కనెక్ట్ చేస్తే మీరు ఎక్స్టర్నల్‌గా డిస్‌ప్లేని అయితే పొందుతారు. ఇప్పుడు నేను మానిటర్‌కైతే నేను కనెక్ట్ చేస్తా ఉన్నా చూడండి. ఎప్పుడూ కూడా డైరెక్షను సేమ్ చూసుకొనే మీరు కనెక్ట్ చేయాల్సి ఉంటది. ఎప్పుడైతే మీరిట్లా డిస్‌ప్లే కేబుల్‌ను మీ ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేస్తారో, మీ ల్యాప్‌టాప్ యొక్క డిస్‌ప్లే అనేది ఎక్స్టర్నల్‌గా కనెక్ట్ అవుతది. ఇట్లా ఎక్స్టర్నల్‌గా అయితే కనెక్ట్ అవుతది. సో, డిస్‌ప్లేను మీరు టెంపరవరీగా యూజ్ చేసుకొని మీ వర్క్‌నైతే ఫినిష్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉన్న మానిటర్ కనెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇట్లాంటి టీవీకి గూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్ ఓపెన్ చేసినట్లయితే ల్యాప్‌టాప్ డిస్‌ప్లే కేబుల్ ఇట్లా డిస్‌ప్లే కనెక్ట్ అయ్యి ఉంటది లోపల. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి ఇట్లా మదర్ బోర్డ్ కనెక్ట్ అయ్యి ఉంటది. సో, ఇది ఇంజు పక్కనైనా కేబుల్ ఉండొచ్చు. లేదంటే ఇంజు కిందికెళ్ళైనా మనకు డిస్‌ప్లే కేబుల్ అనేది ఉండొచ్చు. ఒక్కొక్క ల్యాప్‌టాప్‌లో డిస్‌ప్లే కేబుల్ అనేది ఒక్కొక్క ప్లేస్‌లో ఉంటది. అది కూడా ఇంజు పక్కనే ఉంటది. సో, ఈ ల్యాప్‌టాప్‌లో అయితే ఇంజు పక్క నుంచి ఇంజు కిందికెళ్ళి ఇలా వచ్చింది. ఎప్పుడైతే ప్యానెల్ అనేది డ్యామేజ్ అయితదో ఇక్కడ కాంటాక్ట్ అనేది లూజ్ అవ్వడం వల్ల ఈ ఇంజు మెటల్ గదా! ఇది ప్రెస్ అవ్వడం వల్ల కేబుల్ కట్ అవ్వడము జరుగుతా ఉంటది. డిస్‌ప్లే కేబుల్ అనేది కట్ అయితది. సో, ఇట్లా ఏదో ఒక కేబుల్ కట్ అయిందనుకోండి. అప్పుడు కట్ అయిన కేబుల్ పవర్ వచ్చిందనుకోండి. అప్పుడు ల్యాప్‌టాప్ మదర్ బోర్డ్ షార్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటది. ఎప్పుడైతే ల్యాప్‌టాప్‌కున్న 4 సైడ్‌లో ఏదో ఒక సైడు ప్యానెల్ డ్యామేజీ లేదంటే ఇంజు డ్యామేజీ స్టార్ట్ అయిపోయిందనుకోండి. మీరు ల్యాప్‌టాప్‌ను దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్‌కెళ్ళి మీరు సర్వీస్ చేయించుకోండి. ఒకవేళ వరంగల్, హన్మకొండ, కాజీపేట అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఈ ల్యాప్‌టాప్‌లో రెడ్ కేబుల్ ప్రాబ్లమ్ ఉంది. అండ్ గ్రీన్ కేబుల్ ప్రాబ్లమ్ ఉంది. అండ్ గ్రౌండ్ కూడా ప్రాబ్లమ్ ఉంది. కట్టింగ్ పూర్తిగా ఈ కేబుల్ అయితే కట్ అవ్వలేదు. ఓన్లీ అంటు పెట్టుకొని ఉంది. సో, నేను కంప్లీట్‌గా కట్ చేసి మళ్ళీ జాయిన్ చేసా. టెస్టింగ్ కోసము డిస్‌ప్లే అయితే వస్తుంది. ఫైనల్‌గా ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయింది. మీరు చూడొచ్చు. అండ్ ల్యాప్‌టాప్‌ను ఎవ్రీ టైమ్ మిడిల్ నుంచి ఇట్లా ఓపెన్ చేయాలి. అండ్ మిడిల్ నుంచే క్లోజ్ చేయాలి. ఇప్పటి వరకు ఈ వీడియోకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇది యూస్‌ఫుల్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్‌కు, రిలేటివ్స్‌కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ. నేను మీ రాజ్ కుమార్.